చందమామ కథ జ్ఞాని మేధావి. పూర్వం ప్రతీహార నగరంలో సూర్యమిత్రుడు, చంద్రశేఖరుడు, చందన మిశ్రుడు అనే స్నేహితులుండేవారు. వాళ్ళు ముగ్గురు బాల్యం నుంచి మంచి స్నేహితులు. ముగ్గురు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేయటం వల్ల ముగ్గురి మధ్య మైత్రి నానాటికి బలపడింది. ముగ్గురిలోనూ చంద్రశేఖరుడు తెలివైనవాడు. మిత్రులిద్దరికీ చదువులో సహాయపడుతూ ఉండేవాడు. ఆ విధంగా రోజులు గడుస్తూ ముగ్గురు మిత్రులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ విద్యాభ్యాసం కూడా పూర్తయింది. ఇంకా ఉన్నత విద్య అభ్యసించడం కోసం ఎక్కడికైనా వెళ్ళాలనే ఆలోచన ఒక్క చంద్రశేఖరుడికి తప్ప మిగతా ఇద్దరిలో లేదు. అయితే చంద్రశేఖరుడి తల్లిదండ్రులకు అతడొక్కడే సంతానం కావటం చేత అతన్ని విడిచిపెట్టి ఉండటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకనాటి సాయం సమయాన ముగ్గురు ఎప్పటిలాగే వ్యాహాలిగా బయలుదేరుతూ మామిడి తోపుల్లోకి నడుస్తూ ఉండగా చంద్రశేఖరుడు, మన భవిష్యత్తు గురించి నేనొకటి ఆలోచించాను అన్నాడు. ఏమిటది అని మిగతా ఇద్దరు కుతూహలంగా ప్రశ్నించారు. అదృష్టవంతుడు ఎవడంటే అవకాశాలు సృష్టించుకోగలిగిన వాడేనని నా నమ్మకం. మనం కూడా ఏదో ఒక ఉద్యోగం అంటూ చూసుకొని నూతిలో కప్పల్లాగా బ్రతికే బదులు అవకాశాలు సృష్టించుకుంటూ అభివృద్ధిలోకి రావాలని నా కోరిక అన్నాడు చంద్రశేఖరుడు. అంటే ఏమిటో మరి కాస్త వివరంగా చెప్పు అన్నారు సూర్యమిత్రుడు, చందనమిశ్రుడు. అయితే వినండి, మన ప్రతీహార నగరంలోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ పోక చెక్కలు, ఎండు కొబ్బరి కోకొలలుగా దొరుకుతాయి. మనకు కావలసిన సుగంధ ద్రవ్యాలేవి మన చుట్టుపక్కల పండవు. గంధన, మాల్య ద్వీపాల నుంచి వర్తకులు సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చి మనకు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఆ ద్వీపాలలో మన పోకలకు, కొబ్బరికి మంచి గిరాకీ ఉన్నదన్న సంగతి నేను విన్నాను. అందుచేత మనం కొంత పెట్టుబడి పెట్టి పోకలు, కొబ్బరి, ఇతర సామాగ్రి కొని గంధన, మాల్య ద్వీపాలకు వెళ్ళి వ్యాపారం చేద్దాం అన్నాడు చంద్రశేఖరుడు. వ్యాపారం మన వల్ల అవుతుందా అన్నారు చంద్రశేఖరుడి మిత్రులిద్దరూ. ఎందుకు కాదు, కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభిద్దాం. మొదట్లో కొంచెం కష్టమనిపించినా రాను రాను నిలదొక్కుందాం అన్నాడు చంద్రశేఖరుడు మిత్రులకు ధైర్యం చెబుతూ. మరి కొంత చర్చలు జరిగాక సూర్యమిత్రుడు, చందనమిశ్రుడు ఉత్సాహంగా చంద్రశేఖరుడు చెప్పిన దానికి తమ అంగీకారం తెలిపారు. చంద్రశేఖరుడు తన తల్లిదండ్రులకు సంగతి చెప్పి, వెంట బాల్యమిత్రులిద్దరూ ఉంటారు కనుక ఆదుర్దా పడవలసింది ఏమీ లేదన్నాడు. అయిష్టంగానే అతని తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకున్నారు. మొట్టమొదట మిత్రులు ముగ్గురు తమ తమ సరుకులతో గంధన ద్వీపం చేరుకున్నారు. అక్కడ విదేశీ వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా కట్టించిన ఒక సత్రంలో బస చేశారు. రేపు ఉదయాన్నే ముగ్గురము నగరంలోని తలో ఒక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం ప్రారంభిద్దాము అన్నాడు చంద్రశేఖరుడు. మిత్రులిద్దరూ భయంగానే తలలూపారు. మరునాటి ఉదయం ముగ్గురు మిత్రులు నగరంలోకి వెళ్ళి చీకటి పడుతుండగా తిరిగి సత్రం చేరారు. చంద్రశేఖరుడు తన మిత్రులిద్దరి ముఖాల్లో ఏమాత్రం ఉత్సాహం లేకపోవడం గమనించి, అలా ఉన్నారే అని అడిగాడు. ఏముంది, వ్యాపారంలో ఎదురు దెబ్బలు తినడం ప్రారంభమైంది. మా వ్యాపారపు తీరుతెన్నులు చూసి ఒకళ్ళిద్దరూ ఈ వ్యాపారానికి కొత్త అంటూ నవ్వారు అని చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరూ చంద్రశేఖరుడి వ్యాపారం అనుభవాల గురించి ప్రశ్నించారు. అతడు తన మిత్రులు ఏమైనా బాధపడతారేమోనని సంశయిస్తూనే వాళ్లకు జరిగింది చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నానికే చంద్రశేఖరుడు తెచ్చిన సరుకులో దాదాపు సగభాగం అమ్మకం జరిగిపోయింది. అందులో అతడు ఊహించిన దానికంటే అధిక లాభం రావడమే కాక సింహళ, కాశ్మీర దేశాల నుంచి వచ్చిన వర్తకులతో పరిచయం కూడా లభించింది. వాళ్ళు మర్నాడు తమతో విందుకు రావాల్సిందిగా అతన్ని ఆహ్వానించారు. ఇది వింటూనే చంద్రశేఖరుడి మిత్రులిద్దరు ముఖాలు నల్లబడ్డాయి. ఆ తరువాత 4-5 రోజుల్లోనే చంద్రశేఖరుడి వర్తక సరుకు మొత్తం అమ్ముడైపోయింది. అప్పటికి మిత్రుల సరుకు సగం కూడా అమ్ముడు పోకపోవటం వల్ల చంద్రశేఖరుడు కల్పించుకొని వాళ్ళ సరుకు కూడా అమ్మి లాభం సంపాదించి పెట్టాడు. అతడి సలహా మీద ముగ్గురు మిత్రులు సుగంధ ద్రవ్యాలే కాక ఇతర దేశాల వర్తకులు తెచ్చిన వింత వింత వస్తువులు, గృహాలంకరణ సామాగ్రి కూడా మారు బేరానికి కొన్నారు. ఈ విధంగా వ్యాపారం పూర్తి కాగానే ముగ్గురు మిత్రులు తిరిగి ప్రతీహార నగరానికి బయలుదేరడానికి సన్నాహాలు చేసుకున్నారు. రేపు ప్రయాణం అనగా ముగ్గురు మిత్రులు కలిసి గంధన ద్వీప ప్రజలు ఆరాధించే చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఎత్తైన కొండ మీద ఉన్న ఆ గుడికి వెనక భాగాన కొండను తాకుతూ గండకీ నది ప్రవహిస్తున్నది. స్వామి దర్శనం అయిన తర్వాత కొండ అంచునున్న స్వామివారి కోసం పెంచుతున్న ఉద్యానవనం చూసే మిష మీద చంద్రశేఖరుని అక్కడికి తీసుకువచ్చి మిత్రులిద్దరూ వెనుకపాటుగా అతన్ని గండకీ నదిలోకి తోసేసి
వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు సత్రం చేరి చంద్రశేఖరుడి ధన కనక వస్తు సామాగ్రి అంతా చేరిసగం పంచుకొని కొద్ది రోజుల్లోనే ప్రతిహార నగరానికి తిరిగి వచ్చేశారు. అక్కడ కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న చంద్రశేఖరుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సూర్యమిత్రుడు చందనమిశ్రుడు వాళ్ళతో చంద్రశేఖరుడు వ్యాపారం చేయడం చేతకాక నష్టపోయాడని, అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆ దేశం చట్ట ప్రకారం అతడిదైన కొద్దిపాటి సరుకు గంధన రాజు స్వాధీనం చేసుకున్నాడని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అబద్ధాలు చెప్పారు. అయితే వాస్తవంగా జరిగింది ఏమిటంటే, వాళ్ళు కొండ మీద నుంచి కిందకి తోయబడ్డ చంద్రశేఖరుడు గండకీ నదిలో కాక కొండ దిగువన ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మల్లో పడ్డాడు. ఆ పాటుకు స్పృహ తప్పిపోయి అతడికి సూర్యాస్తమయం కాబోతున్న సమయంలో తిరిగి స్పృహ వచ్చింది. వెంటనే అతడు రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో చెన్నకేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల్లో ఒకడైన మందారకుడి ఏకైక కుమార్తె స్వర్ణగౌరి చెలికత్తె ఆ ఉద్యానవనంలో ఉన్నది. చంద్రశేఖరుడి కేకలు విని కిందకి తొంగి చూసిన గౌరి వెంటనే మనుషులను రప్పించి అతన్ని పైకి లాగించింది. పైకి వచ్చి భూమిని తాకుతూనే స్పృహ తప్పి పడిపోయాడు చంద్రశేఖరుడు. స్వర్ణగౌరి అతన్ని నౌకరుల చేత తన ఇంటికి తీసుకుపోయి శైత్యోపచారాలు చేయసాగింది. మందారకుడు చంద్రశేఖర్ను చూసి కుమార్తెతో, అమ్మా, ఇతను ప్రతిహార నగరం నుంచి వచ్చిన వర్తకుడు, పేరు చంద్రశేఖరుడు. నేను ఇతడి దగ్గర కొంత సరుకు కొని ఇతడి తెలివితేటలకు నిజాయితీకి మెచ్చి బహుమతులు కూడా ఇచ్చాను అంటూ ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపట్లో స్పృహలోకి వచ్చిన చంద్రశేఖరుడు కూడా గంధన ద్వీపంలో ప్రముఖ వర్తకుడైన మందారకుని చూసి ఆశ్చర్యపడ్డాడు. మందారకుడు ఆప్యాయంగా చంద్రశేఖరుని పరామర్శించి వివరాలు అడిగాడు. చంద్రశేఖరుడు మొదట్లో సంశయించినా తర్వాత మొదటి నుంచి జరిగింది ఏమీ దాచకుండా ఆయనకు చెప్పాడు. అంతా విని మందారకుడు, ఎంతటి మిత్రద్రోహం! ఇంకా ఆ ద్రోహులిద్దరూ నగరంలోనే గనక ఉంటే రాజభటుల్ని వెంటబెట్టుకుని పోయి వాళ్ళని పట్టి బంధిస్తాను అన్నాడు. అయితే చంద్రశేఖరుడు శాంతంగా, నా అభిప్రాయం ప్రకారం ఇంత పథకం పన్ని నన్ను చంపాలని చూసిన వారు ఇంకా నగరంలోనే ఉంటారని నేను అనుకోను. బహుశా నా ధనం మిగిలిన కొద్ది సరుకు తీసుకొని పారిపోయి ఉంటారు అన్నాడు. మందారకుడు ఏదో సంశయం కలిగిన వాడిలాగా తలాడిస్తూ, ఇంత జరిగినా నువ్వు ఇక మీదట కూడా ఆ ద్రోహుల మిత్రుడిలాగే కొనసాగాలని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నించాడు. చంద్రశేఖరుడు నవ్వి, అలాంటిదేం లేదు. వాళ్ళు చేసిన పనికి నా మనస్సు క్షోభిస్తున్నది. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టుకొని నిందారోపణ చేయటం అంటే వీధిలో భిక్ష కోసం కోట్లాడుకునే బిచ్చగాళ్ళ తంతు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. నేను జ్ఞానిని కాదు, మేధావినని నా విశ్వాసం. అందుచేత వాళ్లను జ్ఞానిలాగా క్షమించి వదిలేయను, మేధావిలాగా పగ తీర్చుకుంటాను. మీకు నా మీద అభిమానం కలిగితే నాకు కొద్దిపాటి పెట్టుబడి అప్పుగా ఇప్పించండి. మళ్ళీ వ్యాపారం చేసి మీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాను అన్నాడు. చంద్రశేఖరుడి మాటలకు మందారకుడు ముగ్ధుడై తల ఊపుతూ ఏదో చెప్పబోయేంతలో అక్కడే ఉండి అంతా వింటున్న స్వర్ణగౌరి, నాన్న, ఒక్క మాట అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని పక్క గదిలోకి తీసుకుపోయింది. కొద్దిసేపటి తర్వాత మందారకుడు ఒక్కడే తిరిగి వచ్చి, మా అమ్మాయి నీకు ఎర్రగాని కూడా అప్పుగా ఇవ్వటానికి వీల్లేదు అంటూ పట్టుబడుతుందయ్యా అన్నాడు. ఆ మాటలకు చంద్రశేఖరుడు ఏమీ చలించక మౌనంగా ఉండిపోయాడు. మందారకుడే మళ్ళీ నవ్వుతూ, నిన్ను అల్లుడుగా చేసుకుని ఎర్రగానితో సహా అంతా నీకే అప్పచెప్పమంటున్నది. కొడుకులు లేని నాకు కూడా నీ వంటి అల్లుడు దొరికితే బాగుండుననే ఉన్నది. ఏమంటావు అని అడిగాడు. దానికి చంద్రశేఖరుడు, నా అభిప్రాయం చెప్పబోయే ముందు ఒక్క విషయం. నా తల్లిదండ్రులు బంధుబలగము అంతా ప్రతిహార నగరంలో ఉన్నారు. వాళ్ళ మాట అట్లా ఉంచి నాకు మాతృదేశాభిమానం కూడా ఒక పాలు ఎక్కువే. అందువల్ల నేను ఇక్కడే ఉండి మీ వ్యాపారం చెక్కబెట్టడం అనేది జరగని పని అన్నాడు. అందుకు మందారకుడు తృప్తిగా తలాడించి, నీలోని ఈ స్వాభిమానాన్నే మా అమ్మాయి ఇష్టపడిందన్న సంగతి మర్చిపోతున్నావు అల్లుడు. నీ ఇష్ట ప్రకారమే కానీ మీకోసం నేనే మీ వెంట వస్తాను, కాదనవు కదా అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి స్వర్ణగౌరికి చంద్రశేఖరుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగిపోయింది. ఒక శుభదినాన్న చంద్రశేఖరుడు భార్యను మామగారిని వెంటబెట్టుకొని బయలుదేరి ప్రతిహార నగరం చేరాడు. ఊహించని విధంగా జరిగిన అతడి రాక చంద్రశేఖరుడి తల్లిదండ్రులకు ఆనందదాయకంగాను, సూర్యమిత్ర చందనమిశ్రులకు పిడుగుపాటులా అయ్యింది. పరిచయస్తులందరూ ఆశ్చర్యంగా
చంద్రశేఖరుణ్ణి కలుసుకొని ప్రశ్నలు గుప్పించసాగారు. అందరికీ చంద్రశేఖరుడు చెప్పిన సమాధానం ఒకటే, దయచేసి నన్ను వివరాలు అడిగి ఇబ్బంది పెట్టకండి. ఒక్క మాట తప్ప నేను ఇంకేమీ చెప్పలేను. అదేమిటంటే, ఈర్ష్యాపరులైన వారు కల్పించిన దారుణ ప్రమాదం నుంచి నన్ను తప్పించిన మా కులదైవం స్వయంభూ స్వామికి సర్వదా కృతజ్ఞుణ్ణి. చంద్రశేఖరుడి మాటలు రకరకాల ఊహాగానాలకు దారితీసినాయి. చంద్రశేఖరుడు మిగతా మిత్రులిద్దరికంటే తెలివైనవాడు. లాభసాటి వ్యాపారం చేసి ఉంటాడు. దానికి ఈర్ష్యపడ్డ మిగతా ఇద్దరు మిత్రులు అతన్ని చంపజూసి ఉంటారు. అందుకే చూశారా, చంద్రశేఖరుడు రాక పట్ల మిత్రులిద్దరూ అంత సంతోషంగా లేరు. చంద్రశేఖరుడు కూడా వారితో ముభావంగా ఉంటున్నాడు అని చెప్పుకోసాగారు. ఈ విధంగా సూర్యమిత్ర చందన మిశ్రుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అంతా గమనిస్తున్న మందారకుడు ఒకనాడు చంద్రశేఖరుని, చంద్రశేఖర, నువ్వు నీ స్నేహితుల పైన పగ తీర్చుకున్నట్టేనా అని ప్రశ్నించాడు. అందుకు చంద్రశేఖరుడు, లోకం చెడుని మంచి కంటే తెలివిగా నేర్పుగా గుర్తిస్తుంది మావయ్య. ఒకే ఒక సూక్ష్మమైన మాటతో వాళ్ళిద్దరి దుర్మార్గాన్ని లోకం చేత గుర్తింపచేశాను. ఇది పగ తీర్చుకోవడమే కదా అన్నాడు. మందారకుడు సంతోషంగా, అవును, నువ్వా మిత్రద్రోహుల్ని జ్ఞానిలా క్షమించలేనని, మేధావిగా వాళ్లపై పగ తీర్చుకుంటానని అన్నావు. అన్నంత పని అతి సునాయాసంగా చేసినందుకు అభినందిస్తున్నాను అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.